బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లోని చిన్నారుట్ల వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది టూరిస్ట్ బస్సు. మహారాష్ట్ర నుండి శ్రీశైలం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో లోయలోకి ఈ బస్సు దూసుకెళ్లింది. చిన్నారుట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లోని చిన్నారుట్ల వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా లోయలోకి వెళ్ళింది బస్సు. స్క్రీన్ మీద ఆ విజువల్ను కూడా చూడొచ్చు. అదుపు తప్పి లోయలోకి ఒక్కసారిగా దూసుకెళ్ళింది బస్సు. 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన పరిస్థితి. శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు లోయలోకి దూసుకెళ్ళింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. టీజీ ప్రసాద్, ఏంటి ఈ ఘటనకు కారణం ఏం కనిపిస్తుంది? వలీద్పూర్ జిల్లా శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 20 లోతైన లోయలోకి బస్సు పడే అవకాశం ఉండింది. అయితే డ్రైవర్ చాకచక్యంతోనే ఈ ప్రమాదాన్ని తప్పించాడని అర్థమవుతుంది. దాదాపు 50 మంది ఉన్నటువంటి ప్రయాణికులు ట్రావెల్ బస్సు చాకచక్యంతోనే ప్రమాదం తప్పిందని అర్థమవుతుంది. గుజరాత్ నుండి శ్రీశైలానికి వస్తున్న రంగోలీ ట్రావెల్స్ కు సంబంధించిన స్లీపర్ కోచ్ కు సంబంధించిన ట్రావెల్ బస్సు శ్రీశైలానికి వస్తున్న సందర్భంలో దయ్యాల టర్నింగ్ అని, ఆ టర్నింగ్ అంటే అనేక ప్రమాదాలకు గురైనటువంటి టర్నింగ్ లోని ప్రమాదం జరిగిందని, అయితే దీనికి సంబంధించి బ్రేక్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంతోనే ఈ గట్టెక్కించాడనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి అక్కడ దాదాపు 200 అడుగుల ఈ ప్రమాదం జరిగితే లోపలికి బస్సు వెళ్లే ప్రమాదం ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఈ ఘటనకు సంబంధించి దాదాపు బస్సులో ఉన్నటువంటి 50 మంది సురక్షితంగా బయటపడ్డారనేది సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్. గాయాలు కాలేదనేది తెలుస్తుంది సమాచారం వల్ల. థ్యాంక్ యూ ప్రసాద్.